ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4G సేవల్ని ప్రారంభించారు ఎంపీ గెడం నగేష్. ఆదిలాబాద్, నిర్మల్, బాసర, మంచిర్యాల, ఉట్నూరు, ఆసిఫాబాద్లో ప్రస్తుతం ఈ 4G సేవలు మొదలైనట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నెట్వర్క్ ను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు బీఎస్ఎన్ఎల్ సిబ్బంది. ప్రైవేట్ నెట్వర్క్లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సేవలు అందించడంపై అభినందనీయమన్నారు ఎంపీ నగేష్. ఆదిలాబాద్ లోని డైట్ కాలేజ్ పాత బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న ఫర్నిచర్ కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే నెల రోజుల్లోనే ఇక్కడ 4వ అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి 4,50,000 చెక్కుల్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో దాసాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు మొదలయ్యాయి. అర్చకులు హోమం, అభిషేకాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో 6 నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. మక్కా అనిల్ జల్సాలకు అలవాటు పడి కొంతమంది ముఠాగా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. బైక్లపై వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో 2 ముఠాలుగా ఏర్పడి నిందితులను పట్టుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్ అమలు విధానంపై రివ్యూ నిర్వహించారు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ మొహమ్మద్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్, అధికారులతో పాటు ముస్లిం నేతలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ముస్లింలకు రావాల్సిన పథకాలు సరిగా అందటం లేదని, భూ కబ్జాలను పరిశీలించి ముస్లింలకు న్యాయం చేయాలని కోరారు మైనారిటీ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో అక్రమంగా వెలిసిన 9 వెంచర్లపై గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. వెంచర్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి తెలకపల్లికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. కల్వకుర్తి నుంచి గూడూరు వరకు 14 కోట్లతో 11 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో జరగబోయే రోడ్డు పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.